హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్నికాస్ వరల్డ్. ఇదైతే అసలు రెయినీ సీజనో సమ్మర్ సీజనో తెలియకుండా ఫుల్ స్వెట్టింగ్ అయిపోతుంది. మీరు చూస్తున్నారు కదా, ఈవినింగ్ 6:30 అవుతుంది. అయినా ఎండగానే అసలు ఫుల్ ఉక్కపోతగా ఉంది. ఇంకా ఈరోజు వీడియోకి వస్తే అయితే ఈరోజు మేము కూరాడు పెట్టుకుంటున్నాము. మీలో ఎంతమందికి కూరాడు అంటే తెలుసు అన్నదైతే తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా నేనైతే వీడియోలో అయితే చూపిస్తాను. అలాగే ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియో మీ దాకా కంపల్సరీ నోటిఫికేషన్ వస్తుంది. ఎందుకంటే నా వీడియోస్లో నేను చూస్తున్న సబ్స్క్రైబర్స్లో ఎవరికి నోటిఫికేషన్ వెళ్ళట్లేదు. ఒక 10 మెంబర్స్ కూడా బెల్ ఐకాన్ క్లిక్ చేయలేదు, ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. వాళ్ళకి అస్సలు నోటిఫికేషన్ వెళ్ళట్లేదు. 90% వ్యూస్ వేరే వాళ్ళ వల్లే వస్తున్నాయి. ఉన్న సబ్స్క్రైబర్స్కైనా నచ్చుతుందో లేదో లైక్ కామెంట్ ఏదో ఒకటి వస్తుంది కదా. ఇంకా వీడియోలోకి వెళ్తే అయితే ఈరోజు అయితే మేము ఇది సండే రోజు ఈవినింగ్ అనమాట. మాకు లాస్ట్ సండే సృష్టి వెళ్ళిపోయింది కదా, అప్పుడు అన్నీ క్లీన్ చేసుకున్నాము. ఇంకా ఫోటోలు అయితే క్లీన్ చేసుకోలే, ఆ రోజు బాగా డ్యూటీకి వెళ్ళిపోయారు కాబట్టి లేట్ వచ్చారు. ఇంక ఈరోజు అయితే ఫోటోలు అన్నీ క్లీన్ చేసుకొని పూజ చేసుకొని కూరాడికి అయితే వండుకుంటున్నాము. కూరాడు అంటే ఏం లేదండి, లాస్ట్ టైం మేము వడిబియ్యం పోసుకున్నాం కదా, అవైతే వండుకుంటున్నాం అన్నమాట. మామూలుగా వడిబియ్యం పెట్టుకుంటే అందరినీ పిలుచుకొని చికెన్ మటన్ వండి ఒక 5గురికి అట్లా పెడతాం కదా. కానీ ఇప్పుడు మాకు వెంటనే మమ్మీ వాళ్ళు మొన్నే వెళ్ళారు, అక్క మొన్నే వెళ్ళింది, వాళ్ళు రాలేరు. సో దానివల్ల ఇంకా సరే ఇంట్లో మట్టుకే వండుకో. తర్వాత ఏంటంటే మళ్ళీ ఆషాఢం వచ్చేస్తుంది కదా, 14th నుంచి ఆషాఢం, మళ్ళీ ఆషాఢంలో పెట్టుకోకూడదు. ఇంకా అలా అయితే మళ్ళీ శ్రావణం దాకా ఎదురు చూస్తే మాదేమో పెద్ద ఫ్యామిలీ అన్నమాట. పెద్ద ఫ్యామిలీ అంటే మేము చుట్టాలకు కూడా ఫంక్షన్స్ అంటే డెలివరీస్కి, చనిపోయిన వాటికి అన్నిటికీ పాటిస్తూ ఉంటాము. సో దీనివల్ల చాలా గ్యాప్ వస్తుంది. వద్దమ్మా పెట్టేసుకో, ఇంకెప్పుడు ఎట్లుంటుందో అని చెప్తే ఇంక ఇవాళైతే కూరాడికి చేసుకుంటున్నాను. ఇంకా పొద్దునంతా ఏం చేసావు అనుకోవచ్చు. పొద్దునంతా ఇంకా మొన్న బియ్యం పోసుకున్న బట్టలు ఉంటాయి కదా, అవన్నీ అయితే వాటర్ తీసుకొని ఆరేసుకున్నాం అనమాట. ఇంకా పూజ అయితే అయిపోయింది, వంట కూడా అయిపోయింది. అందులోకి ఏమీ లేదు, అమ్మ అయితే నాకు అంతే చెప్పింది. కొంచెం వడిబియ్యం వండుకొని పచ్చి పులుసు పెరుగుతో పెట్టుకోవాలి, నాన్ వెజ్ అయితే ఏం పెట్టద్దు. వేరే కూరగాయలు కూడా ఏం పెట్టొద్దో తెలియదు, ఇవైతే పెడతారు అని చెప్తే ఇంకా సరే అని వంట చేసేసి ఇంకా కూరాడిని సిద్ధం చేసుకుందామని పెట్టుకున్నాను. అలాగే ఇంక ఇంట్లో ఇద్దరమే కదా ఉన్నాం. నా చిత్తల్లి 90 మహాలక్ష్మి కాబట్టి తనకైతే నేను పసుపు రాస్తున్నాను. మేము పెద్దగా దీన్ని ఏం ఫంక్షన్ లాగా ట్రీట్ చేయట్లే కాబట్టి మేమంతా నార్మల్ వేసుకున్నాము. ఇంకొకటి ఏంటంటే ఇది నేను ముందు చెప్పినట్టు వర్షాకాలమో ఎండాకాలమో తెలియనట్టుగా ఉంది కాబట్టి ఇంకా అందుకే మేము నార్మల్గానే ఉన్నాం. మా చిట్టి తల్లి పాదాలు చూసారు ఎంత ముద్దుగా ఉన్నాయో. మా ఇంటికి చిన్ని మహాలక్ష్మి లాగా ఉంది కదా. ఇంకా కూరాడికైతే నిండు బిందె పెట్టుకొని దానికి పసుపు రాసుకొని పసుపు కానీ గంధం కానీ 5 బొట్లు పెట్టేసుకొని ఇంకా నేను వండిన అన్నము, పచ్చిపులుసు, పెరుగు అయితే పెడుతున్నాం. దీన్ని మీరేమంటారు, మీరు ఎలా చేసుకుంటారు, ఇలాంటిది ఎప్పుడైనా మీరు చూసారా లేదా అన్నది కామెంట్ చేయండి. నేను కూడా ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎన్నిసార్లు అడిగాను ఎందుకు పెట్టకూడదు, వేరే కూర ఎందుకు పెట్టొద్దు, ఇదే పెట్టాలా ఎందుకు అని. ఇంక ఇక్కడైతే మా అమ్మ అయితే నాకు తెలీదు, ఇదే పెడతాను, నేను కూడా పెట్టుకున్నప్పుడు ఇంతే పెట్టుకున్నాను అని చెప్పింది. ఇంకా సరే అని నేను ఇలా చేశాను. ఇంకా మా చిత్తళ్ళు అయితే ఇక నేను వేస్తానని గంటను కద్దల్ని ఇస్తలేదు అనమాట. నేనైతే ఇంకా నాకు తోచినట్టు అమ్మ చెప్పిన దాన్ని బట్టి చేసి దేవుడికైతే దండం పెట్టుకున్నాను. తప్పేమైనా ఉంటే క్షమించమని. అమ్మ అయితే పొగ వేయమన్నది. పొగ అంటే మీకు తెలుసా, తెలంగాణ వాళ్ళకైతే తెలిసి ఉంటుంది. పొగ గుగ్గిలం అంటారు, అలాంటివి వేస్తారు సాంబ్రానికి ఇట్లా. ఇంకా మేము తెచ్చుకోలేము, ఇక్కడ వెలిగించడానికి అంత హోప్ ఉండదు కాబట్టి నేను ధూప్ స్టిక్కే వెలిగించి దాన్నే పొగగా అయితే వేసేసి చక్కగా నాకు తోచినట్టు చేశాను. ఇందులో ఏమైనా తప్పు ఉంటే క్షమించమని ఆ దేవుణ్ణి అయితే వేడుకుంటున్నాను. ఇంకా ఈవినింగ్ చేశాను కాబట్టి నేను జుట్టు ముడిగట్టుకునే పరిస్థితుల్లో లేను. ఇంకా తర్వాత మా చిత్తల్లి కూడా దండం పెట్టుకొని ఇంకా ఇదే అన్నాన్ని మేము ఇంట్లో ఉన్న 5గురం తినేసామన్నమాట. ఇంకా తిన్న తర్వాత మేమైతే కాఫీ కోసం పాలైతే కాస్తున్నాను. నేను ఇంకా మధ్యాహ్నం చేసిన వంట అంతా అట్లాగే ఉంది, అందుకే నేను కూరాడికి కొంచెమే రైస్ పెట్టుకున్నాను. మధ్యాహ్నం మా బావ తినలేదు. మధ్యాహ్నం అయితే వైట్ రైస్ ఇంకా పాలకూర పప్పు చేశాను. ఎందుకంటే ఈరోజు కూరాడు వండుకుంటామని ముందే ప్రిపేర్ అయ్యాం కాబట్టి నాన్ వెజ్ వద్దాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్